పరమందున్న దేవుడు ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని, ఒక క్రమమైన జీవన శైలిని కలిగిన రాజ్య ప్రజలుగా ఉండడానికి అనుగ్రహించాడు. లోకంలో ఉన్న జనాంగాలకి లేని ఆజ్ఞలు, కట్టడలు దేవుడు ఇశ్రాయేలీయులకి అనుగ్రహించాడు. దాంట్లో మొదటిది మనం చూసాం, మత వ్యవస్థ. దేవునికి వారికి మధ్యలో ఉన్న ఈ బాంధవ్యాన్ని ఎవరైతే తెంపకూడదు. అబద్ధ ప్రవక్తయే కానీ, కుటుంబీకులే కానీ, పోగిటి భార్యయే కానీ, దూర బంధువైనా దగ్గర బంధువైనా ఎవరే కానీ తెంపకూడదు. నీకు నాకు మధ్యలో ఈ బాంధవ్యము ఎంతో ఉన్నతమైంది అని దేవుడు ఇశ్రాయేలీయులతో ఆ బాంధవ్యాన్ని విలువ తెలియజేశాడు. తర్వాత ఆ బాంధవ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడంటే దేవుడు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. బాంధవ్యాన్ని నిలబెట్టుకోవడానికి విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట, 8వ వచనంలో ఈ మాట చదువుతాం. ఆ బాంధవ్యాన్ని నిలబెట్టుకోవడానికి విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. విశ్రాంతి దినము పాటించకపోతే పాపము, వాడు మరణ శిక్షకి పాత్రుడు అని చెప్పేశాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగంటూ ఉన్నాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, మీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు. నీవు నా సన్నిధిలో కూర్చొని నేను నీ నిమిత్తమై చేసిన కార్యక్రమాలని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. విశ్రాంతి దినమున నా సన్నిధిలో కనబడాలి. నేను చేసిన మేలులన్నిటినీ నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏ పని చేయకూడదు. నువ్వు చేయకూడదు, నీ ఇంట్లో ఉన్న దాసుడు చేయకూడదు, పరదేశి అయిన వాడు ఎవడు చేయకూడదు, నీ ఎద్దులు కూడా పని చేయకూడదు. ఆ రోజున విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో అని చెప్పేశాడు. ఎవరైనా విశ్రాంతి దినాన్ని మీరితే వాడు మరణానికి పాత్రుడు. మనం చూసాం సంఖ్యాకాండంలో ఒక వ్యక్తి కట్టెలేరుకున్నాడు విశ్రాంతి దినమున. ఏమయ్యాడు? పాలెం వెలుపటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పాడు దేవుడు. ఈ రోజున మనకు విశ్రాంతి దినం అని చెప్పలేదు, కానీ మనకి దాన్ని ఏమన్నాడంటే ప్రభు దినం అన్నాడు. ప్రభు దినము ఆదివారము, క్రైస్తవులకి ఆదివారం. అది యేసు పునరుత్థానపు దినం. కొత్త నిబంధన ప్రారంభింపబడిన దినం. పరిశుద్ధాత్మ పరలోకం నుండి భూమి మీదకు వచ్చిన దినము ఆదివారం. కాబట్టి ఆదివారమును ప్రభు దినముగా మనము గ్రంథంలో తెలియజేయబడింది. దాన్ని తప్పకుండా దేవుని సముఖంలో కూర్చొని ఆయన ఆరాధన చేయాలి. యేసు ప్రభువుతో పాటు కలిసి ఆరాధన చేయాలి. ప్రభు దినమున ప్రభు మనతో పాటు ఉంటాడు. ఎక్కడ 2 3 నా నామమున కూడుదురో, నా నామం అంటే అధికారం. నా నామమున కూడుదురో అక్కడ వారి మధ్యలో నేనున్నానని చెప్పేసాడు మత్తయి సువార్తలో. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మత వ్యవస్థలో దేవుడు ఏం చేశాడంటే వారికి విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు, బలులు ఏర్పాటు చేసి పెట్టాడు, పండుగలు ఏర్పాటు చేసి పెట్టాడు. అవన్నీ మత వ్యవస్థ కిందికి వస్తాయి. ఆ తర్వాత దేవుడు వారికి ఏమి ఏర్పాటు చేసి పెట్టాడంటే న్యాయ వ్యవస్థ. రెండవది న్యాయ వ్యవస్థ.
న్యాయ వ్యవస్థ. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 18వ వచనం నుండి ఇలాగ రాయబడింది. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటిలో న్యాయాధిపతులను నాయకులను నువ్వు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయము ఎందుకయ్యా దాన్ని బట్టావు నువ్వు? రైట్, నువ్వు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. అదనమాట, పక్షపాతముతో న్యాయం తీర్చకూడదు. పక్షపాతము చూపరాదు. లంచం పుచ్చుకోకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కన్నులను గుడ్డితనం కలగజేస్తుంది. నీతిమంతుల మాటలను అపార్థము పుట్టిస్తుంది లంచం. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు కేవలము న్యాయముగా అనుసరించి నడుచుకొనవలెను. కాబట్టి ఇశ్రాయేల్ మధ్యలో న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టాడు. చుట్టూ ఉన్న జనాలకి న్యాయ వ్యవస్థ లేవు, కానీ దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్లో కోర్టు ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ రోజున ప్రపంచ దేశాలలో కోర్టులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ న్యాయ వ్యవస్థలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు ధర్మశాస్త్రంలో ఇశ్రాయేల్కి ఇచ్చినప్పుడు న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేశాడే, అది ఈ రోజున ప్రపంచ దేశాలకి కోర్టులకు మూలం. న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేసి పెట్టాడు. న్యాయాధిపతులను నియమించుకోవాలి ప్రతి గ్రామంలో. ఆ గ్రామంలో ఉన్న న్యాయాధిపతులు ఏం చేయాలంటే న్యాయం తీర్చాలి, పక్షపాతం చూపకూడదు, లంచం తీసుకోకుండా న్యాయం తీర్చాలి. వాడు పేదవాడైనా ధనికుడైనా వాని ముఖాన్ని చూడకూడదు. తప్పు చేసిన వాడు శిక్షింపబడాల. వాడు ధనం ఇచ్చాడని వాడి పక్షాన నువ్వు న్యాయము అన్యాయంగా చెప్పకూడదు. భేదవాని పక్షంగానే ఉండాలి అని చెప్తాడు దేవుడు. నిర్గమకాండము 23వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాము. నిర్గమకాండము 23వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు లేఖన భాగం చదువుతాం. ఆ లేని వార్త పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నువ్వు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపకూడదు. అది న్యాయమును తిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకూడదు. వ్యాజ్యమాడువాడు పేదవాడైనా వాని ఎడల అదిగో పక్షపాతము చూపకూడదు. నీ శత్రువు ఎద్దునైనను గాడిద అయినను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల ఆవశ్యకముగా అగత్యముగా దాన్ని తోడుకొని వచ్చి వాడికి అప్పగించాలి. నీ శత్రువు ఎద్దు, వాడు నీ శత్రువు అయితే వాడిని ఎద్దు తప్పిపోయింది, నువ్వు చూసావు, చూసి అలాగ ఊరుకుండేది కాదు. ఆ ఎద్దుని పట్టుకొని వచ్చి నీ శత్రువు చేతికి అప్పగించాలా. శత్రువుల మధ్యలో ప్రేమను పుట్టించిన వాడు దేవుడు. అరే వాడు నా శత్రువు, వాడిని ఎద్దు పోతుంది, పోతే బయలే అని సంతోషించొద్దు. నేరుగా నువ్వు ఆ ఎద్దుని పట్టుకొని వచ్చి నీ శత్రువు ఇంటికి ఘాటికి కట్టేసి నువ్వు పక్కకు వచ్చేయాల. అది సహోదరుల మధ్యలో న్యాయ సంబంధమైన జీవిత విధానాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు ఆ రోజున. చదువుదాం కిందికి.
కింద వచనాల్లో నీవు నీ పగవాని గాడిద క్రింద పడినట్టు చూసి దాని నుండి నీవు అనుకొనినను అగత్యముగా అదనమాట. వాడితో పాటు కలిసి ఆ గాడిదని విడిపించాలా. వాడిని పగవాడే కావచ్చు, కానీ నువ్వేం చేయాలా? అతనితో కలిసి పని చేయాలా. ఆ గాడిదని విడిపించాలా, దాని ప్రాణాన్ని కాపాడాలా. నాది కాదు కదా, వాడిది కదా, పోతే బయలే, వాడే చూస్తాడు, వాడే చూసుకుంటాడు, అది కాదు. ఆహా. కాబట్టి ఇశ్రాయేలీల మధ్యలో స్నేహ బాంధవ్యము, భగవానికి సహితము మేలు చేసే ఉన్నతమైన స్వభావాన్ని దేవుడు వారి మధ్యలో చూడాలని ఎదురు చూశాడు. ఆయన ఎదురు చూశాడు. అందుకని ఆజ్ఞల్లో జారీ చేశాడు. న్యాయ వ్యవస్థ అన్యాయంగా నడుచుకోకూడదు, లేని వార్త పుట్టించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇవన్నీ న్యాయ వ్యవస్థ కిందికి వస్తాయి అన్నమాట. లేవ్యకాండంలో కూడా ఈ విషయాన్ని చెప్పాడు, లేని వార్త పుట్టించకూడదని. లేవ్యకాండము లేని వార్త పుట్టించకూడదు అనే మాట సరే ఉన్నాయండి. కాబట్టి ఇశ్రాయేల్ మధ్యలో న్యాయపు వ్యవస్థను ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ తర్వాత మూడవది వారి ఆర్థిక వ్యవస్థ. ఇశ్రాయేల్ మధ్యలో ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 11వ వచనంలో, దానికంటే ముందు నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతాం. ఆర్థిక వ్యవస్థ. నిర్గమకాండం 23వ అధ్యాయం 10వ వచనంలో అది వాళ్ళు ఏం చేయాలన్నమాట, 6 సంవత్సరాలు పంట పండించుకోవాలా, నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకోవాలి, 7వ సంవత్సరమున దాన్ని బీడుగా విడిచిపెట్టాలి. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగాలు తినొచ్చు. నీ ద్రాక్ష తోట విషయంలోను, నీ ఒలివ తోటల విషయంలోను అలాగనే చేయాలి. ఏం చేయాలంట? 6 సంవత్సరాలు పంట పండించుకో, ఇబ్బంది లేదు. నీ పొలము, నీ స్వాస్థ్యము దేవుడు నీకు ఇచ్చింది అది. అయితే 7వ సంవత్సరమున నువ్వు పంట వేసుకోకూడదు. నీ భూమే, కానీ నువ్వు పంట వేయకూడదు. బీడు భూమిగా వదిలిపెట్టాలి. ఆ బీడు భూమిలో ఆహారాన్ని పుట్టించేవాడిని నేను. అది నీ కోసం కాదు. ఎవరికి? నీ దేశంలో ఉన్న పరదేశులకి, బీదలకి, అడవి మృగాలకి. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 11వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నీ దేవుడైన యెహోవా యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి దయచేసిన నీవును లేవీయులను పరదేశులను సంతోషించాలి. పంట పండింది,
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పంట పండింది. 3వ సంవత్సరం నువ్వేం చేయాలంటే 3వ సంవత్సరంలో పండిన పంటని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టాల. పెట్టి నీవు, యాజకులైన లేవీయులు, బీదలైన వాళ్ళు, పరదేశులు కలిసి దాన్ని సంతోషించాలా. యెహోవా దేవుడు నన్ను ఆశీర్వదించి ఇచ్చిన పంట ఇది నీకు కూడా పంచి ఇవ్వాలన్నమాట. పంటను పంచి ఇవ్వాలా. అవును, పంటను పంచి ఇవ్వాలా. నేను కదా కష్టపడింది, నువ్వే కష్టపడ్డావు, కానీ నీ నుండి ఇతరులు మేలు పొందాల. ఇతరుల వారి ఆకలి విషయంలో నీకు కొంచెము పాలిభాగం ఉండాల. కనికరం చూపించాలా ఎదుటి వాడికి, బీదల్ని కనికరించాలా. అందుకే ఏమన్నాడంటే బీదలకి అప్పించేవాడు యెహోవాకు అప్పించినట్టు లెక్క. అదనమాట. దాతగా ఉండాలి నువ్వు. కాబట్టి వారి ఆర్థిక వ్యవస్థ, వారి మధ్యలో బీదలు ఉండకూడదని కోరుకున్నాడు దేవుడు. వారి మధ్యలో ప్రేమ బాంధవ్యాలు ఉండాలని కోరుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ సంవత్సరాంతమున విడుదల ఇవ్వలేను. నీ పొలానికి విడుదల ఇవ్వాలి. గడువు రీతి ఏదనగా తన పొరుగు వారికి అప్పించిన ప్రతి అప్పుల వాడు వాటికి గడువు ఇవ్వాలి. యెహోవాకు గడువు అనబడును. గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాడంటే బీదవాడు ఎవరైనా నిన్ను అప్పు అడిగాడు అనుకో, వాడికి అప్పిచ్చేయి. అప్పు ఇచ్చిన తర్వాత వాడి దగ్గర ఏది తాకట్టు పెట్టుకోవద్దు. తాకట్టు పెట్టుకోవద్దు. వాడికి అప్పించిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 సంవత్సరాల వరకు వాడు అప్పు చెల్లించలేదనుకో, అప్పుడు నువ్వు వాడి మీద పడి రే అప్పు చెల్లిస్తావా సస్తావా అని మాట్లాడకూడదు. 7 సంవత్సరాలు అయిన తర్వాత వాడు ఆ అప్పు నుండి విడుదల పొందుతాడు. నీకేం బాకీ ఉండడు. మరి నా డబ్బులు ఎట్లయ్యా? నేను చెల్లిస్తా అవి. అదన్నమాట. దేవుడు చెల్లిస్తాడు అవి. 7వ సంవత్సరంన అప్పు తీసుకుంటే ఆ 7 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పు వాడి మీద ఉండదు, తీసుకున్న వాడి మీద ఉండదు, దేవుని మీద ఉంటుంది. అది నేను చెల్లిస్తాను నీకు. వాడికి ఇచ్చావు కదా నా పక్షాన, నా మాటను బట్టి వాడికి ఇచ్చావు కదా, నేను చూసుకుంటాను నేను నీకు ఆశీర్వదిస్తాను అని చెప్పాడు అనమాట. అది చెప్తున్నాడు. చదవండి కిందికి. యెహోవాకి గడువు అనబడును. అప్పించిన వాడు పొరుగువానినైనను సహోదరునైనను నిర్బంధింపకూడదు. అదనమాట. నీ సహోదరుని, ఇశ్రాయేల్లో తగిన గోత్రముల వారిని నిర్బంధించకూడదు. నీ సహోదరుడు అప్పు అడిగాడు, ఇస్తావా సస్తావా అనొద్దు. వాడి మీద కత్తి పెట్టొద్దు. నేను ఇస్తా దాన్ని. బీదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించేవాడి కింద లెక్క. అది అన్నమాట సమాచారం. కాబట్టి వారి మధ్యలో ఏ విధమైన వివాదాలు ఉండకూడదని ఆలోచన చేశాడు. ఆర్థిక వ్యవస్థ అన్నమాట. ఆర్థిక వ్యవస్థ. బీదలు ఉండకూడదని ఆలోచన చేశాడు. అందరూ సమానంగా ఉండాలి, అందరూ దాన్ని పంచుకోవాలి, వారి మధ్యలో ప్రేమ బాంధవ్యం ఉండాలని దేవుడు కోరుకున్నాడు ధర్మశాస్త్రంలోనే. తర్వాత దేవుడు ఏం చేశాడంటే, మనం ఏమేమి చూసాం గుర్తుంది కదా మీకు. మొదటిగా మనము మత వ్యవస్థను చూసాం, ఆ తర్వాత న్యాయ వ్యవస్థను చూసాం, తర్వాత ఆర్థిక వ్యవస్థను చూసాం, తర్వాత మనము విదేశీ వ్యవహారాలు చూస్తాం. విదేశీ వ్యవహారాలు. వేరే దేశస్తులతో ఇశ్రాయేలీయుడు ఎలా నడుచుకోవాలి, పరాయి దేశస్తులతో ఎలా నడుచుకోవాలి అని విదేశీ వ్యవహారాలు 4. విదేశీ వ్యవహారాలు. ప్రత్యేకంగా దేవుడు ఏం చెప్పాడంటే
మీ మధ్యలో ఉన్న పరదేశిని నీవు బాధించవద్దు అని చెప్పాడు. పరదేశిని నీవు బాధించవద్దు. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాము. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు లేఖన భాగం చదువుతాం. ఇలాగ రాయబడింది. నీవు నీ శత్రువులతో యుద్ధానికి పోయి గుర్రములను రథములను చూసినప్పుడు వారికి భయపడద్దు. అది యుద్ధానికి పోయినప్పుడు యుద్ధంలో భయం వద్దు నీకు, నేనున్నా నీకు తోడుగా. విదేశీయులతో వ్యవహారాలు, యుద్ధము గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట ఇక్కడ. నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. అంతేకాదు నీ యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు ఉండాలా, దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలా చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇశ్రాయేలులారా వినండి, నేడు మీరు శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను అదనమాట జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి. వారి ముఖము చూసి బెదరకండి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అదనమాట. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారిని బలపరిచి ధైర్యపరిచి యాజకుల్ని దగ్గర పెట్టి యాజకుల్ని చేత ఆశీర్వదించి వారిని యుద్ధానికి నడిపించి యుద్ధంలో విజయం ఇచ్చేవాడు దేవుడు. వారి రాజు యెహోవా, ఇశ్రాయేలీల రాజు యెహోవా. వారి పక్షాన యుద్ధం చేస్తాడు. విదేశీ వ్యవహారాల్లో యుద్ధం గురించిన ఆజ్ఞలు అన్నమాట ఇవి. ఆ తర్వాత మనం చదువుతాము, మనందరికి తెలిసినట్టు దావీదు గొల్యాతుతో యుద్ధానికి వెళ్ళాడు. ఏ ప్రకారంగా వెళ్ళాడు? ఏం తీసుకొని పోయాడు? కత్తులు, కటార్లు ఏం తీసుకొని పోలా. నా దేవుడైన యెహోవా పేరిట వస్తున్నా నీ దగ్గరికి, కాసుకో అన్నాడు. దేవుని అందరి విశ్వాసంతో దావీదు గొల్యాతుని చంపేశాడు. కాబట్టి వారి యుద్ధాల్లో దేవుడు సహాయం చేశాడు. తర్వాత విదేశీయులతో, అన్యజనులతో వివాహ బాంధవ్యాలు పెట్టుకోవద్దు అని చెప్పాడు దేవుడు ఇశ్రాయేలీలకి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట రాయబడింది. విదేశీయులతో అదనమాట. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3వ వచనంలో వారితో లియమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారుడికి వాని కుమార్తెని తెచ్చుకోకూడదు, నన్ను అనుసరించుకోకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి వారు తిప్పివేస్తారు, మళ్ళిస్తారు. ఆ రోజున ధర్మశాస్త్రంలోనే దేవుడు అన్యజనులతో కలుసుకోవద్దు, వారితో వివాహ బాంధవ్యాలు పెట్టుకోవద్దు అని చెప్పి. ఈ రోజున క్రొత్త నిబంధన మనకి యేసు ప్రభు రక్తం చేత చేయబడిన నిబంధన. మనకి ఈ వ్యవస్థ ఉంది. నియమాలు ఉన్నాయి. మనకు కొత్త నిబంధన ఉంది. కొత్త నిబంధనలో దేవుడు ఒక పద్ధతి రూపంలో ఆజ్ఞలు జారీ చేశాడు. వారికి మత వ్యవస్థ ఎలాగుందో మనకు వ్యవస్థ ఉంది. వారికి న్యాయ వ్యవస్థ ఎలాగుందో మనకి న్యాయ వ్యవస్థ ఉంది. కొత్త నిబంధన క్రైస్తవుడు న్యాయసమ్మతిగా నడుచుకోవాలి, న్యాయబద్ధంగా నడుచుకోవాలి. దాని గురించి మనం ఆలోచన చేయబోతాం. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచన చేశాము. 1, వారి మత వ్యవస్థ ఆలోచన చేశాము. 2, వారి న్యాయ వ్యవస్థ ఆలోచన చేశాము. 3, వారి ఆర్థిక వ్యవస్థ ఆలోచన చేశాం. 4, విదేశీ వ్యవహారాలు మనం ఆలోచన చేశాం. అలాగున్న క్రొత్త నిబంధన సంబంధించి కూడా ఆలోచన చేయబోతాం. ఇప్పుడు
ఆ రోజున యెహోవా దేవుడు వారికి రాజు, ఈ రోజున యేసుక్రీస్తు మనకు రాజు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో 23వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు యేసు ప్రభువుని దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఆయనను మీరు దుష్టుల చేత చంపిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. అదనమాట. యేసు ప్రభువుని 3వ దినమున మృతులలో నుండి లేపాడు. దేవుడే లేపాడు. లేపి రాజుగా నియమించాడు. ఆ అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. యేసు ఏమై ఉన్నాడు ఇప్పుడు? ప్రభువును క్రీస్తు. ప్రభు అంటే అర్థం ఏంటో? ప్రభు అంటే ప్రభుత్వం చేయువాడు, పరిపాలకుడు, రాజు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషేకం పొందినవాడు, రాజు. ఈరోజున ఒక వ్యక్తి నమ్మి బాప్తిసం పొందాలంటే ఏం నమ్మాలా? యేసుని ప్రభు అని నమ్మి బాప్తిసం తీసుకోవాలా. యేసు ఏమై ఉన్నాడో తెలియని ప్రజలు అనేక మంది ఉన్నారు లోకంలో. భక్తి ముసుగులో యేసు ఎవరో, తండ్రి ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, వారి మధ్యలో ఉన్న వ్యత్యాసాలు ఏంటో ఏమీ తెలియదు. నేను నమ్మానయ్యా. ఏం నమ్మావు? యేసునేమని నమ్మావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదివితే శరీరం ఒకటే. శరీరం అంటే సంఘం. సంఘం ఒకటే. ఒకే సంఘం ఉండాలని దేవుడు సంకల్పించాడు. ఆత్మ ఒకటే, పరిశుద్ధాత్మ. ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ. నిరీక్షణ ఒకటే. పిలువబడితిరి. ప్రభు ఒకటే. యేసు ప్రభు ఆయన. విశ్వాసం ఒకటే. ప్రభు అనగానే తండ్రి కాదు. యేసు ప్రభు. ప్రభు ఒకటే. బాప్తిసం ఒకటే. విశ్వాసం ఒకటే. బాప్తిస్మం ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అదనమాట. దేవుడు ఒక్కటే. ఆయన పరమ తండ్రి. ఈ తండ్రి అందరికీ తండ్రి. ఎవరెవరికి? పరిశుద్ధాత్మకు తండ్రి, యేసు ప్రభుకు కూడా తండ్రి. మనం ఆదివారం ఆరాధన చేయాల్సింది ఇదిగో ఈ తండ్రి యొక్క దేవుడిని. యేసు ప్రభు పరిపాలకుడు అనమాట, రాజు. ఆయన్ని ఏం చేయాలి మనం? రాజుని ఏం చేయాలి? సేవించాలి. రాజుని ఏం చేయాలి? సేవించాలి. యోహాను సువార్త యేసుని ఆరాధన చేయం, మనం సేవిస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. అదన్నమాట. కాబట్టి యేసు ప్రభు సేవ కోరుకున్నాడు. తండ్రి యొక్క దేవుడు ఆరాధన కోరుకున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఆరాధన కోరుకున్నది తండ్రి, సేవ కోరుకున్నది ప్రభు.
దేవుడు ఆత్మ కనుక యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. కాబట్టి ఆరాధన కోరుకున్నది తండ్రి. 23 యోహాను సువార్త 4:23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ అదనమాట. తండ్రిని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. నేను కోరట్లేదు, తండ్రి కోరుతున్నాడు. తండ్రి ఆరాధన కోరాడు, ప్రభు ఏమో సేవ కోరాడు. సేవించడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఏం చెప్పాడో దాన్ని జరిగించడము సేవ. ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించి బ్రతకడము సేవించడం. చదువుతాం ఇలాగ రాయబడింది, సేవ వేరు ఆరాధన వేరు. ఇలాగ రాయబడింది అపోస్తల కార్యములు 3:21 ఈ మాటలు రాయబడ్డాయి. అపోస్తల కార్యములు 3:21 నుండి చదివితే ఇలాగ అంటున్నాడు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన ప్రవక్తల పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకం. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను. ఎవరన్నారట మాటని? మోషే నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుంచి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని విషయాలా కొన్ని విషయాలా? అన్ని విషయాలు. ఏమి చెప్పినా అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆయన మాట విననివాడు ప్రజల్లో నుండి సర్వనాశనమును. అదనమాట. సర్వనాశనము నరకమే. ద్వితీయోపదేశకాండం 18 మోషే చెప్పిన మాట అది యేసు ప్రభుని గురించి. ద్వితీయోపదేశకాండం 18 వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించి అతని నోట నా మాట అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వాడిని దాని గూర్చి విచారణ చేస్తాను. కాబట్టి మోషే చెప్పాడు అనమాట యేసు ప్రభువుని గురించి. ఎక్కడ? ద్వితీయోపదేశకాండంలోనే చెప్పాడు. నా వంటి ఒక ప్రవక్తని మీలో దేవుడు పుట్టిస్తాడు. మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు. ఆయన ఏం చెప్పినా అన్ని విషయంలో ఆయన మాట వినాలి. మాట వినడము సేవించడం. ఆరాధన చేయడం వేరే, సేవించడం వేరే. రాజుల్ని సేవించాలా, దేవుణ్ణి ఆరాధించాలా? ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం. దేవుడు రాజ్యములన్నింటినీ ఆ రోజున ఇర్మియా గారి కాలంలో నెబుకద్నెజరుకి అప్పగించాడు. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనంలో అధిక బలము చేతను సాచిన బాహు చేతను భూమిని భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇస్తున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ ఇప్పుడైతే అంటే ఎప్పటికే మాట? ఇర్మియా గారి కాలానికి.
ఇర్మియా గారి కాలంలో దేవుడు రాజ్యములన్నిటినీ నెబుకద్నెజరు రాజైన బబులోను రాజైన నెబుకద్నెజర్కి దేవుడు అప్పగించాడు. ఇప్పుడైతే అతన్ని సేవించుటకై భూజంతువులను కూడా అదనమాట రాజుని సేవిస్తారు. అది రాజుని ఆరాధన చేయరు, రాజుని ఏం చేస్తారు? సేవిస్తారు. ఆ రోజున ఇర్మియా కాలంలో సమస్త దేశములన్నిటిపైన ఆధిపత్యము అధికారము దేవుడు నెబుకద్నెజర్కి ఇచ్చాడు. నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. అతన్ని సేవించాలా. ఎవరు? సకల రాజ్యాలు. అధికారం ఇచ్చాడు ఆ రోజున నెబుకద్నెజర్కి. ఈ రోజున యేసు ప్రభుకి అధికారం ఇచ్చాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి నేను చెప్తున్న సంగతులు మీకు అర్థమవుతున్నాయి. మనం ఏది ఊహించి చెప్పకూడదు, నోటుకొచ్చినట్లు మాట్లాడకూడదు. ఒకటి మాట్లాడామంటే దాని వెనకాల రెఫరెన్స్ ఉండాలి. ఒకదాన్ని మనం మాట్లాడుతున్నామంటే దానికి ఆధారం ఉండాలి. 7:13 దానియేలు గ్రంథం 7:13లో, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా పేరు చూస్తూ ఉండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వారి సన్నిధిని ప్రవేశించెను. ఆయన సముఖమునకు చేయబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును సేవించినట్లు, అదిగో ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, శాశ్వతము, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును భయము కాదు. చాలు. ఆకాశ మేఘారుడై అంటే మేఘముల మీద మహావృద్ధుడగు వారి సన్నిధిని ఒక మనుష్య కుమారుడు ప్రవేశించాడట. మహావృద్ధుడు ఎవరు? దేవుడు, మహాదేవుడు, తండ్రి. దేవుడి సముఖానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఈ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన తర్వాత శిలువ మీద అపవాదిని ఓడించాడు. శరీరంలో బ్రతికున్నప్పుడు యేసు ప్రభు పాపాన్ని ఓడించాడు, లోకాన్ని జయించాడు, విజయకేతనం ఎగిరేశాడు. ప్రభు అయిన యేసు శిలువ మీద అపవాదిని ఓడించాడు. ఓడించిన ఆయన పునరుత్థానంలో దేవుని బలము చేత తిరిగి లేపబడ్డాడు, మరణాన్ని జయించాడు. ఒకటి, శరీరంలో పాపాన్ని జయించాడు. 2, శిలువ మీద అపవాదిని జయించాడు. 3, పునరుత్థానంలో మరణాన్ని జయించాడు. ఇన్ని విజయాలున్న యేసు ప్రభుకి, ఇన్ని విజయాలు కలిగిన వాడు మరణించితే దేవుడు ఏం చేశాడు అన్నమాట? తిరిగి లేపి మేఘముల మీద తన సన్నిధికి తీసుకొని వచ్చి ఆయనకు పట్టాభిషేకం చేశాడు. ప్రభుత్వమును ఆధిపత్యమును మహిమను ఆయనకి అనుగ్రహించాడు అన్నమాట. సకల జనులు ఆయన్ని సేవించాలి ఇప్పుడు. కాబట్టి యేసు ఏమై ఉన్నాడు? నువ్వు ఏమని నమ్మావు? నేడు ఏమై ఉన్నాడు? యేసు రాజు అయి ఉన్నాడు, సకల ఆధిపత్యం కలిగిన వాడై ఉన్నాడు. చదువుతాం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, మేఘముల మీద వచ్చిన యేసు ప్రభు మనుష్య కుమారుడు దేవుని సముఖంలో ప్రభుత్వము ఆధిపత్యము మహిమ పొందినవాడై ఉన్నాడు. చదువుదాం ఒక మారు ఆ మాట 14వ వచనంలో, సకల జనులను, అదిగో సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడే వారందరూ
ఆయనను సేవించినట్లు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును ప్రభుత్వము మహిమయు మహిమ ఆధిపత్యము ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. శాశ్వతమైంది. అది అన్నిటికీ నెబుకద్నెజరు ప్రభుత్వము కొద్ది కాలమే. ఎందుకు? భూసంబంధమైన రాజ్యం అది. బబులోన్ రాజ్యం కాల గర్భంలో కలిసిపోయింది. మాదియ పారసికల రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. గ్రీకు రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. రోమా రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. అవి భూసంబంధమైన రాజ్యాలు అవి. కానీ మనుష్య కుమారుడు సకల జనులని ఏలుబడి చేసే ఈ రాజ్యము ఆయన రాజ్యం ఎన్నడూ లయం కాదు, శాశ్వతమైంది అనమాట. ఆ రాజ్యమే సంఘం. ఆ రాజ్యమే సంఘం. నువ్వు సంఘంలో ప్రవేశించావంటే యేసుని రాజుగా అంగీకరిస్తే ప్రవేశిస్తావు, లేకపోతే ప్రవేశం లేదు. దేవుని రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తుంటారే జనాలు. ఆయన రాజ్యం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? యేసు పునరుత్థానుడైనప్పుడు పరలోకంలో దేవుని సముఖానికి కొనుక్కోబడ్డాడు. ఆధిపత్యము, మహిమ, అధికారము ఆయనకు అప్పగింపబడ్డాయి. ఆ రోజున యేసు ప్రభు పరలోకంలో పట్టాభిషేకం జరుగుతుంటే పరలోకం నుండి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు. అపోస్తలుల మీద వాలాడు. అపోస్తలులలో పరిశుద్ధాత్మ ఉండి ఈ సమాచారాన్ని తెలియజేశారు అనమాట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం. అది 36వ వచనం. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. లింకులు అర్థమవుతున్నాయా మీకు? అపోస్తలుల బోధ అర్థం కాకపోతే రక్షణ ఉండదు. యేసు రాజై ప్రభుత్వం చేస్తాడు. అయితే ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్త జన్మెత్తాలి. ఆత్మ సంబంధంగా పుట్టాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభువు రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ రోజున పేతురు యొక్క ప్రసంగం ద్వారా 3,000 మంది బాప్తిసం పొందారు, రక్షింపబడ్డారు, రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యం వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో యేసు నికోదేముతో ఇలాగ అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పేశాడు. కాబట్టి కొత్త జన్మెత్తాలంటే తల్లి గర్భంలో మరల పోవాలా ముసలివాడిని నేను అన్నాడు. కొత్త జన్మ దానికి సంబంధించింది కాదు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే అన్నాడు. నీ స్వభావం మార్పు చెందాలా, నీ పాప బుద్ధి మార్పు చెందాలా, నీవు లోక సంబంధమైన ఆచారాల నుండి విడుదల పొందాలి, నీ ప్రాచీన స్వభావాన్ని సిలువేయాల. అది కొత్త జన్మ. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దానికంటే ముందు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. వారు ఈ మాట విని యేసు ప్రభువై ఉన్నాడు అనే సందేశం విన్న తర్వాత అక్కడ ఉన్న ప్రజలు హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దాము అని పేతురును పరమ అపోస్తలుని అడుగగా, అది పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము మారు మనసు అంటే చెప్పాను నేను మీకు నిన్న. మారు మనసు అంటే ఏంటి? ప్రవర్తనలో మార్పు. మారు మనసు అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, నామం అంటే అధికారం, యేసు ప్రభు అధికారం కింద బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు రక్షింపబడుదురు. పరిశుద్ధాత్మన వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకును, దూరస్తులందరికీ అనుగా మన ప్రభు అయిన తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి
మాటలతో సాక్ష్యం ఇచ్చి ఆ. మీరు మూర్ఖులకు ఈ తరం ఈ వారికి ధర్మానికి వేరై అదన్నమాట. రక్షణ పొందులని వారిని హెచ్చరించను. వేరై. కాబట్టి బాప్తిసం పొందే వ్యక్తి యేసుని రాజుగా అంగీకరించాలా, మారు మనసు పొందాలా. యేసు ప్రభు అధికారం కింద బాప్తిస్మం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటాడు. అతడు లోకానికి వేరుగా బతకాల. లోకంతో కలిసి వారి ఆచారాలతో వారితో వివాహ బాంధవ్యాలు పెట్టుకొని బతికేది కాదు. లోకానికి వేరై బతకాలి. ఆ రోజున ఇశ్రాయేలీయుల్ని దేవుడు అరణ్యంలోనికి తీసుకెళ్లి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ప్రత్యేకమైన ఆజ్ఞలు ఎలాగ జారీ చేశాడో అలాగున నేడు క్రీస్తు ప్రభువు తన యందు విశ్వాసం ఉంచిన వారిని రక్తంతో కడిగి వారి పాపాలని వారికి నూతన స్వభావాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మను అనుగ్రహించి లోకానికి వేరుగా ఉండడానికి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు అన్నమాట. పరిశుద్ధపరుచుకున్నాడు, రక్తంతో కొనుక్కున్నాడు వారిని. దేవునికి రాజ్య ప్రజలుగా చేశాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో బాప్తిస్మము కొత్త జన్మ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనల్ని పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుటకు ద్వారాను మనలను రక్షించెను. నూతన స్వభావం, పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తిస్మము. కాబట్టి స్వభావంలో మార్పు జరగాల. నీ ఆలోచన విధానం మారాల. ఇందాక చెప్పాను మీకు, మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అదృశ్యమైనవి కనిపిస్తాయి. అందుకే చెప్పాడు యేసు ప్రభు, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. మరి మీలో ఎంతమంది బాప్తిసం పొందారో నాకు తెలియదు. మీకు ఎంతమందికి దేవుని రాజ్యం కనిపిస్తుందో నాకు తెలియదు. కొత్త జన్మెత్తితే దేవుని రాజ్యం కనిపిస్తుంది. ఆ రాజ్యంలో వాతావరణం కనిపిస్తుంది. ఆ రాజ్యపు వాతావరణంలో మనుషులు క్రొత్త నిబంధన చట్టాన్ని అనుసరించి బతుకుతారు. లోక చట్టాలు కాదు, లోక ఆచారాలు కాదు, లోక పద్ధతులు కాదు, లోక మర్యాద కాదు. దేవుని రాజ్యం 3,000 మందితో ప్రారంభించబడింది. పునర్జన్మ సంబంధమైన స్నానం చేత 3,000 మంది రాజ్యంలో చేర్చబడ్డారు. రాజు, రాజ ప్రజలు, కొత్త నిబంధన, రాజ్యాంగ చట్టం. ఆ రాజ్యాంగ చట్టాన్ని మనం ఆలోచన చేస్తాం. త్వరితగతిని రెఫరెన్స్లు తీస్తే మీకు అర్థమవుతుంది. మొదటిగా కొత్త నిబంధనలో రాజ్య ప్రజలు, రక్తంతో కొనబడిన రాజ్య ప్రజలు. రాజు ఎవరు? క్రీస్తు. రాజ్య ప్రజలు రక్తం చేత కొనబడిన వారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాల్లో ఈ మాట రాయబడింది. రాజ్య ప్రజలు అందరూ రాజ్య ప్రజలు కాదు. ఎవరైతే యేసు ప్రభు రక్తం చేత కొనబడ్డారో వారే రాజ్య ప్రజలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. రక్తం ఇచ్చి కొన్నాడు అన్నమాట. రక్తంతో కొనబడిన వారు రాజ్య ప్రజలు, రాజ్యము, యాజకులు. ఎవరికి యాజకులు? వీళ్ళు దేవునికి యాజకులు. ఈ రాజ్యం ఎవరిది? దేవుని రాజ్యము. దేవుని రాజ్యంలో యేసు పరిపాలన చేస్తాడు.
యేసు ప్రభు పరిపాలన చేస్తాడు. రాజ్యమేమో దేవునిదే, పరిపాలన యేసుది. దేవుడు ఏం చేశాడు అనమాట, సర్వాధికారాన్ని యేసు ప్రభుకి అప్పగించాడు. కాబట్టి ఈ రోజున నిన్ను ఏలుబడి చేస్తుంది ఎవరో నువ్వు గుర్తించావా? క్రీస్తే నీలో ఏలుబడి చేస్తే నీ ఆలోచనలు ఆత్మ సంబంధంగా ఉంటాయి, శరీర సంబంధంగా ఉండవు. నీ ప్రాచీన స్వభావము సిలువేయబడి ఉంటుంది. నీ పాత బుద్ధి సంపూర్ణంగా మార్పు చెందిందై ఉంటుంది. పాత బుద్ధి అలాగే పెట్టుకొని, పాత ఆలోచనలు అలాగే పెట్టుకొని కృష్ణుడు ఏలుతున్నాడంటే అది అబద్ధం. అబద్ధం. యేసు నీలో పరిపాలన చేస్తే ఏం జరుగుతుందో తెలిసిన, ఒకటి నీ ఆలోచనలలో మార్పు వస్తుంది, రెండు నీ ఆచారాలలో మార్పు వస్తుంది, ఆచారాలు, మూడు నీ అనుభవం మార్పు చెందుతుంది. ఆలోచనలు, ఆచారాలు, అనుభవం. ఆలోచనలలో మార్పు. ఒకప్పుడు భూ సంబంధంగా ఆలోచన చేసేవాటివి, ఈ రోజున పరలోక సంబంధమైన వాటి మీద ఆలోచన. ఒకప్పుడు భౌతిక సంబంధాలు, లోక సంబంధమైన ఆచారాలు చేసేవాటివి, ఇప్పుడు అపోస్తలులు ఏం చేశారో ఆ ఆచారాలు జరిగిస్తాం మనం. ఇప్పుడు కొత్త నిబంధన ఏం చెప్పిందో దాన్ని. ఒకప్పుడు నీ శరీర సంబంధమైన అనుభవం ఉండేది, కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన అనుభవం. ఆదివారంలో ప్రభుతో పాటు కలిసి ఆరాధన చేసేటప్పుడు నీ అనుభవం, స్వయంగా దేవుణ్ణి ముఖదర్శనం చేసుకునే అనుభవం, నీ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే అనుభవం, నీ దినచర్యలో పరిశుద్ధాత్మతో సహవాస అనుభవం. ఇవన్నీ అనుభవిస్తూ ఉంటే అప్పుడు నీ రక్షణకరంగా ఉంటుంది తప్ప ఇవేమీ లేకోకుండా కేవలం క్రీస్తు సంఘం అనే బోర్డు కింద కూర్చొని నేను క్రీస్తు సంఘమే అనుకుంటే నీవు మోసపోతావు, భ్రమపడుతున్నావు. అది కాదు, అది అనుభవంతో జరిగించేదండి. మార్పు చెందిన జీవిత అనుభవం అయి ఉంటుంది, జీవన శైలి మార్పు చెందుతుంది. ఒకటి రాజు క్రీస్తు, రెండు రాజ ప్రజలు రక్తం చేత కొనబడిన వారు, మూడు రాజ్యాంగ చట్టము కొత్త నిబంధన. రాజ్యాంగ చట్టం కొత్త నిబంధన. పాత నిబంధన ధర్మశాస్త్రము, అది దాన్ని అనుసరించి నడిచేది కాదు. మనం ఇప్పుడు కొత్త నిబంధన అనుసరించి నడిచేది. సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన చట్టాలు ఉంటాయి ఇక్కడ. ఆయన ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు, ధర్మశాస్త్రంలో ఒక స్త్రీని తప్పు చేస్తే శరీర సంబంధంగా వ్యభిచరిస్తే అది తప్పు. కానీ ఇప్పుడు వ్యభిచరించడం కాదు, మోహపు చూపు కన్నుల్లో పాపం ఉన్నా అది పాపమే. అదే చట్టం మార్చబడింది. వారి మధ్యలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. శత్రువుని ప్రేమించే బాంధవ్యం పెట్టాడు దేవుడు. ఈ రోజున కొత్త నిబంధనలో నీ ప్రాణం కంటే ఎక్కువగా నీ సహోదరుల్ని ప్రేమించాలా అని చెప్పేశాడు. చట్టం మారింది. చదువుతాం, ఇలాగ రాయబడింది. ముందుకెళ్ళిపోదాం. మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో న్యాయ వ్యవస్థ గురించి ఆలోచన చేద్దాం. ఆత్మ సంబంధమైన రాజ్యంలో న్యాయ వ్యవస్థ ముగించుకుందాం. అయితే మీరు నాకు సహకరించాలా? త్వరితగతిని లేఖనాలని చదివితే ముగించుకుంటాం మనం. ఒకటి న్యాయ వ్యవస్థ. కొత్త నిబంధన ప్రకారం న్యాయ వ్యవస్థ ఉంది. అయితే భౌతికంగా కోర్టుకు వెళ్ళమని కాదు దేవుని ఉద్దేశం. క్రైస్తవుడు అసలు కోర్టుకే పోకూడదు. లోక సంబంధమైన కోర్టులకి మీ వ్యాజ్యాలని తీసుకెళ్ళకూడదు. ఏదన్నా ఉంటే మీరిద్దరు కూర్చొని సహోదరులుగా ఒకరినొకరు సమాధాన పడాలి.
కోర్టుకు వెళ్ళకూడదు. చదువుతాం, ఇలాగ రాయబడింది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఇందుచేత సత్యాన్ని నమ్మక దుర్నీతి యందు అది దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేయు శక్తిని అది దుర్నీతి సంబంధంగా నడుచుకోకూడదు. అది చెప్తున్నాడు అక్కడ. వాస్తవానికి దుర్నీతి సంబంధంగా నడుచుకోకూడదు. దుర్నీతి సంబంధంగా నడిచిన వాడు అపవాది సంబంధి అయి ఉంటాడు. శిక్షావిధికి కారణమవుతుంది దుర్నీతి. దుర్నీతి సంబంధంగా నడుచుకోకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సహోదరులారా, మీరు నేర్చుకుని అది న్యాయం ఎలాగుండాలంటే అపోస్తలుల బోధనను అనుసరించి ఉండాల. మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టుండండి. అదనమాట. ఎవడు భేదాన్ని కలగజేసినా వాడిని బయటికి దొబ్బేయి. వాళ్ళతో సావాసం లేదు. వాళ్ళ నుండి తొలగిపోవాలను. అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా నడుచుకునేవాడైనా, అపోస్తలుల బోధకు వ్యతిరేకమైన బోధ చేసేవాడితోనైనా సహవాసం చేయొద్దు. మేము బోధించిన బోధ ప్రకారం కాకుండా అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పేశాడు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, న్యాయము అన్యాయం అనేది దేన్ని బట్టి తీర్చాలంటే అపోస్తలుల బోధనను బట్టి తీర్చాలా. న్యాయ వ్యవస్థలకి కోర్టులకి వెళ్ళమని కాదు. మన చట్టం ఇది. అది భారతదేశ రాజ్యాంగ చట్టం, IPS. కాబట్టి దాంతో సంబంధం లేదు మనకి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయము 15వ వచనంలో ఏం చేయమన్నాడంటే, నీ సహోదరుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేశాడు అనుకో, నువ్వు పోయి నీవును అతడును అదనమాట. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళు దగ్గరికి అతన్ని గద్దించు. నీ మాట వినకపోతే మరో నీ సహోదరుణ్ణి వింటే సహోదరుని సంపాదించుకుంటావు. అతన్ని వినని ఎడల 2-3 సాక్షులను తీసుకో. అంతేగాని వాళ్ళని వీళ్ళని కాదు, లోకస్తుల్ని కాదు జతేసుకుంటాల్సింది నువ్వు. నీ సహోదరుడు ఎడల తప్పు చేస్తే మొదటిగా నువ్వు వెళ్ళి అడుగు. వినలేదు, ఒప్పుకోలేదు. 2-3 సహోదరులను తీసుకెళ్ళు సంఘంలో ఉన్నవారిని, అయినా వినలేదు. సంఘాన్ని తీసుకెళ్ళు 3వసారి, అయినా వినలేదు. అయితే వాడిని అన్యునిగా ఎంచుకో. వాడి మీద గొడవ పడొద్దు, వాద్యం వేయొద్దు, కోర్టుకు వెళ్ళొద్దు. ఆ రోజున 7 సంవత్సరాలు గడిచిపోతే అప్పు ఏమైపోతుంది? క్లియర్ అయిపోయింది. దేవుడి మీదకి వెళ్ళిద్ది ఆ అప్పు. అలాగున ఈ రోజున సహోదరులు ఒకవేళ తప్పు చేస్తే దాన్ని వదిలేసాయి. వ్యాజ్యాలు చేయొద్దు, కోర్టుకు వెళ్ళదు. కానీ ఈ రోజున కోర్టులో కేసులు ఎవరు ఉన్నాయంటే ఎక్కువ క్రైస్తవులు ఉన్నాయంట. ఎందుకు? వివాహ కేసులు ఉన్నాయి, విడాకుల కేసులు ఉన్నాయి, వ్యాజ్యాల కేసులు ఉన్నాయి. భూ సంబంధమైన ఆస్తుల కోసం వ్యాజ్యాలు వేశారు, న్యాయవాదులను పెట్టుకున్నారు, కోర్టుకు వెళ్తున్నారు. దేవుడేమో వద్దని చెప్పాడు. రే బాబు, నీకు పరలోకంలో ఆస్తి ఉంది, అక్కడుంది మహిమైశ్వర్యం. కానీ మనుషుడు దాన్ని చూసే కన్నులు కావద్దు. అందుకని నేను మీకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, ప్రియులరా, మనం పరలోక పౌరులం. మన తండ్రి పరలోకపు దేవుడు, మన రాజు క్రీస్తు యేసు, మన రాజ్యాంగ చట్టము కొత్త నిబంధన. లోకంతో పని లేదు మనకి.
లోకంలో ఉంటాం కానీ లోక బాంధవ్యం పెట్టుకోం, లోకంతో సహవాసం చేయం. అది దేవునికి వ్యతిరేకం. కోర్టుకు వెళ్ళకూడదని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకడు వ్యాజ్యమాడుతున్నాడంట. అన్యజనుల మధ్యలోకి వెళ్ళి సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడంట. ఓడ్చుకోలేకపోయాడు పౌలు. పరిశుద్ధాత్మ ఓడ్చుకోకుండా ఏం చెప్పాడంటే వాక్యం ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆరో అధ్యాయం మొదటి వచనం కరెక్ట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మీలో ఒకనికి మరొకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట వ్యాజ్యమాడుటకు నిలిచి ఉన్నాడా, తెగించుచున్నాడా? పరిశుద్ధులు అదనమాట. మీరు లోకానికి తీర్పు తీర్చాలా, లోకం చేత మీరు తీర్పు తీర్చబడకూడదు. జరగవలసి ఉండగా చిన్న చిన్న సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? దేవదూతలకి తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? అదనమాట. ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరీ ముఖ్యంగా తీర్పు వచ్చు కదా అన్నాడు. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు నీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు. కాబట్టి మీ మధ్యలో ఏదన్నా చిన్న పొరపాట్లు వస్తే, వ్యాజ్యం వస్తే దాన్ని మీరే కూర్చొని సర్దుబాటు చేసుకోండి అని చెప్పేశాడు. మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. ఏమి? తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగలిగిన బుద్ధిమంతుడు ఒకడైనా లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. అవిశ్వాసుల ఎదుటే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకడి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం. అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా, చాలు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ మధ్యలో ఏదైనా వ్యాజ్యం వస్తే సహోదరులు కూర్చొని దాంట్లో దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. లేదు మీరు సర్దుబాటు చేసుకోకుండా లోకంలోకి వెళ్ళి బయట వాళ్ళని న్యాయం తీర్చడానికి ఆ పెద్ద మనిషి ఎదుగురా ఇట్రా మాకు న్యాయం తీర్చని సంఘము లోకంలో ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది అనుకో, ఏమవుతుంది? దేవుని రాజ్యానికి అవమానం అవుతుంది, దేవునికి చెడ్డ పేరు వస్తుంది. మన వలన యేసు ప్రభు యొక్క రాజ్యానికి దేవునికి అవమానం వస్తుంది. అలా రాకూడదు. మనం ఆత్మ సంబంధం, భూ సంబంధమైనది ఒకవేళ నష్టపోని యేసు మన కోసము ప్రాణాన్నే నష్టంగా ఎంచుకున్నాడు. ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. నీ సహోదరుడు కోసం ఒక 10,000 5,000 ఏదో భౌతికమైనది పోతే పోని, అది కాదు ప్రాముఖ్యం. నీ బాంధవ్యం ప్రాముఖ్యం, సహవాసం ముఖ్యం, సమాధానం ముఖ్యం. సమాధానం సహోదరుడితో లేకోకుండా నీ భక్తి చెల్లదు. ప్రభురాత్రి భోజనంలో చేయి వేస్తే అది దేవుడు అంగీకరించడు సమాధానం లేకుండా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. కాబట్టి ప్రియులారా దయచేసి గుర్తుపెట్టుకో, కొత్త నిబంధన రాజ్యాంగ చట్టం అది. దాని ఆజ్ఞల్ని తేటగా క్రమంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ విషయాలు తెలియజేశాడు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం నుండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను చెప్పినదేమనగా సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగు సహోదరుని చూచి బెద్దుడా అని చెప్పువాడు మహాసభకులోనగు ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికిలోనగు. కావున అదిగో బలిపీఠం ఉన్నదా బలి అర్పించున్నప్పుడు అర్పించుచుండగా నేనేదో నీ సహోదరుని
సహోదరుడికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చింది అనుకో, అక్కడ బలిపీఠం ఎదుటనే బలిపీఠం ఎదుటనే విడిచిపెట్టి అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి వెళ్ళి నీ సహోదరునితో సమాధానం అదనమాట. ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. ఏది ప్రాముఖ్యమైంది? నీ బల్య సమాధానమా? సమాధానం ప్రాముఖ్యమైంది. అదనమాట. నీ సహోదరుడితో సమాధానం ప్రాముఖ్యమైంది దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యంలో కొత్త నిబంధనలో సమాధానం లేని భక్తి, చల్లని భక్తి దేవుని రాజ్యంలో. సహోదరుడితో సమాధానం. యేసు శిలువ రక్తంలో, కల్వరి శిలువలో యేసు ప్రభు రక్తం కాల్చినప్పుడు ఆయన రక్తము సమాధానాన్ని తీసుకొచ్చింది. దేవునికి, మనకు, మనిషికి సమాధానం. 2, మనుషుల మధ్యలో సమాధానం. మనుషుల జాతుల మధ్యలో సమాధానం. కుల భావాలు లేవు ఇక్కడ. ఆ కులం వాడు, ఈ కులం వాడు అనే కుల వ్యవస్థ కృష్ణ ప్రభు సంఘంలో లేదు, రాజ్యంలో లేవు. లోకంలో ఉంటాయి, వాటితో సంబంధం లేదు మనకి. నీ వివాహ బాంధవ్యాలలో నీ కులం అడ్డు రాకూడదు నీకు. ఈరోజు నా కుల సంబంధమైన బాంధవ్యాలు ఏర్పడి క్రీస్తు సంఘమే మరలా, ఇవి కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరుడితో సమాధానం ప్రాముఖ్యమైనది. సమాధానం లేకుండా బలి అర్పించొద్దు. ఆ రోజున వాళ్ళు బలిపీఠము భౌతికమైనది, ఈ రోజున మన బలిపీఠము ప్రభురాత్రి భోజనం. మనకు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠము ప్రభురాత్రి భోజనము. ఆ బలిపీఠం మీద ఉన్న రొట్టె, ద్రాక్ష రసము మనం కలిసి తినేది. అది సహవాస భోజనం. సమాధానం లేకోకుండా సహవాస భోజనం చేయడానికి కుదరదు, దేవుడు అంగీకరించడు. కాబట్టి కొత్త నిబంధనలో న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. ఆ న్యాయ వ్యవస్థ ఏం చెబుతుందంటే, మొదటిగా దుర్నీతిని ద్వేషించు, దుర్నీతి సంబంధంగా నడుచుకోవద్దు అని చెప్పింది. 2, అపోస్తలుల బోధ ప్రకారంగా జీవితాన్ని కొనసాగించు, అన్యాయం చేయొద్దు. ఆ తర్వాత ఏం చెప్పిందంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, నీవు నీ సహోదరుణ్ణి తప్పు చేస్తే అతన్ని నీవు ఒంటరిగా వెళ్ళి కలిసి మాట్లాడు. ఒప్పుకోలేదు, 3, 2 తీసుకెళ్ళు. సంఘస్థుల్ని ఒప్పుకోలేదు, సంఘమంతరిని తీసుకెళ్ళు. ఒప్పుకోలేదు, వదిలేయి, అన్యునిగా ఎంచుకో అని చెప్పేశాడు. అంతేగాని నువ్వు ఇస్తావా వస్తావా, నీతో ఏంది, వాటితో పాటు మనం కొట్లాడేది కాదు లోక సంబంధంగా. ఆ తర్వాత చెప్పాడు, అన్యజనుల మధ్యలోకి మన వ్యాజ్యములను తీసుకెళ్ళకూడదు, మనమే వాటిని సమాధానపరచుకోవాలా, తీర్చుకోవాలా. ఆ తర్వాత చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీ సహోదరుడితో సమాధాన సంబంధమైన బాంధవ్యం ఉండి ప్రభురాత్రి భోజనంలో చేయవేయాలా, పాల్పొందాలా. ఇది న్యాయ వ్యవస్థ, కొత్త నిబంధన న్యాయ వ్యవస్థ. తర్వాత మనం చూస్తాం, కొత్త నిబంధన న్యాయ వ్యవస్థ అయిపోయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ చూస్తాం. ఆర్థిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అయ్యింది, ఆర్థిక వ్యవస్థ 2. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కొత్త నిబంధనలో ఏం తెలియజేస్తుందంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చి, నీ ప్రాణం గూర్చి నీవు ఆలోచన చేయొద్దు అని చెప్పేసి. అవన్నీ కావాలని ఎవరికి తెలుసు? నీ పరలోకపు తండ్రికి తెలుసు. నీ అవసరతలు ఆయన తీరుస్తాడు, ఆయన తీరుస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, విచారింతురు, మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నమాట. కాబట్టి దేవుని మీద ఆధారపడండి అది చెప్పాడు ప్రభు అనేసి. నీ అవసరతలు దేవుని బాధ్యత, ఆయన చూస్తాడు. ఆయన మీకు తండ్రి తన బిడ్డల యొక్క అవసరతలను తీర్చివాడై ఉన్నాడు. నీవు నీ కుటుంబంలో
ఒక తండ్రివి నీ బిడ్డల అవసరతలు తీర్చే బాధ్యత నీది. అలాగున దేవుని రాజ్యంలో తండ్రి దేవుడు తన బిడ్డల అవసరతలు తీరుస్తాడు. తన బిడ్డల అవసరతలు తండ్రి బాధ్యత. నీకు ఏ అవసరత ఉందో ఆయనకు ముందే తెలుసు. భౌతికమైన తల్లిదండ్రులకి బిడ్డల అవసరతలు తెలుసొచ్చు, తెలియకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రికి తన బిడ్డల అవసరతలు తెలుసు. ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన తండ్రి. ప్రతి అవసరతను తీర్చుతాడు ఆయన మహిమలో. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అని చెప్పినప్పుడు దేవుని మీద ఆధారపడాలి. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో అప్పుడు నీవు యేసు ప్రభు శరీరం అనే సంఘంలో ఒక అవయవానివి. అవయవం. ఈ శరీరం ఎవరిది? క్రీస్తుది. క్రీస్తు శరీరాన్ని క్రీస్తు కాపాడుకుంటాడు, పోషించుకుంటాడు, భద్రపరుచుకుంటాడు. దాని రక్షకుడు ఆయన. దాన్ని పోషించే భర్త ఆయనే. చదువుతాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ సంబంధంగా ఆర్థిక వ్యవస్థ. దేవుని మీద ఆధారపడము, దేవుని మీద ఆనుకోవడము, క్రీస్తు ప్రభువుని ఆయన శరీరంలో నిల్చున్నాననే అంతరంగపు భావన కలిగి ఉండడము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ఇలాగ చెబుతూ ఉన్నాడు. 27వ వచనంలో, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువంటి క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని ఏం చేశాడు? వాక్యంతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకున్నాను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్ల తన భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. ప్రేమించుకొనుచున్నాడు. అదనమాట. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడు లేడు కానీ ప్రతివాడు పోషించి సంరక్షిస్తాడు. మనము క్రీస్తు శరీరంలో అవయములై ఉన్నాము కనుక, క్రీస్తు శరీరానికి సంఘానికి అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. అర్థమవుతుందా? పోషించేవాడు ప్రభు, అవసరతను తీర్చేవాడు తండ్రి. తండ్రి అనుగ్రహిస్తాడు, ప్రభు పోషిస్తాడు. దేవుని రాజ్యంలో ఆత్మ సంబంధమైన ఆర్థిక విధానం. అయితే గుర్తుపెట్టుకో, ఎవడే కానీ పని చేయకోకుండా ఆహారం తినకూడదు అని చెప్పారు అపోస్తలులు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో పని చేసుకోవాలా. నీకు సామర్థ్యం ఉన్నప్పుడు పని చేసుకోవాలా. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా మా వలన బోధన ప్రకారంగా కాక యొద్ద నుండి ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకున్న వలన నీకే తెలియను. నడుచుకునలేదు. ఎవరి యొద్ద ఉచితంగా ఆహారం తీసుకోలేదు. ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతో రాత్రి పగలు పని చేయొచ్చు జీవనం చేసి మీరు మమ్మల్ని పోలి నడుచుకోవడం వల్ల పని చేసి జీవనం చేశారు. మీరు మమ్మల్ని పోలి నడుచుకోవడం వలన మీకు మాదిరి చూపటగా ఇలాగ చేసి కానీ అధికారం లేక కాదు. మీ యొద్ద ఉన్నప్పుడు ఎవరైనా పని చేయకపోతే వాడు బోధలు చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతుంది కదా. అది అపోస్తలుల బోధ. ఏ పని చేయక పరుల జోలికి పోతున్నారు, అక్రమంగా నడుచుకో. కాబట్టి నువ్వు పని చేయడానికి సామర్థ్యం ఉన్నప్పుడు పని చేయాలా, దాని నుంచి వచ్చిన వాటితో జీవనం చేయాలా. నువ్వు పని చేసిన వాటితో వచ్చిన వాటిని జీవనానికి కొంత
దేవునికి కొంత, దేవుని కార్యక్రమాలకి కొంత. 12వ వచనంలో అటివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సంపాదించుకున్న ఆహారం భుజింపవలెనని అదనమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారు జాగ్రత్తగా ఆ జీవనంలోనే కానుకలు తీసుకురావాలి ఆదివారం. ఆ కానుకలు దేవుని మందిరంలో సంఘంలో బీదలైన వారికి, అక్కర కలిగిన వారికి, సువార్థికుని పోషణ కొరకు, సంఘ కార్యక్రమాల కొరకు, ఆ తర్వాత సహోదరులైన వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారి కొరకు ఆ ధనాన్ని ఉపయోగించాలా అని చెప్పాడు. కానుకలు తీసుకురామన్నాడు. కొత్త చేతుల్లో రాకూడదు, కానుక తీసుకురావాలా అని చెప్పేసి. కాబట్టి ఆర్థిక విధానం గురించి ప్రభువైన యేసు రాజ్యంలో తేటగా తెలియజేసిన గ్రంథంలో యెరూషలేము సంఘములో కరువు వచ్చింది. ఆ కరువుని తీర్చడానికి మాసిదోనియా సంఘస్థులు కానుకలు పంపించారు. అంత పోగు చేసి డబ్బు, అయ్యా పౌలా ఇట్లా ఈ డబ్బు తీసుకెళ్ళి యెరూషలేములో ఉన్న సహోదరులకి, పరిశుద్ధులకి పంచిపెట్టండి. కాబట్టి సంఘము అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టు నిమిత్తము వారు పనిచేసి తీసుకొచ్చిన డబ్బుని కానుకలుగా పంపించాలి. జీవన విధానం ఎవరో ఇస్తారు, నేను తీసుకుంటా పంచుతా, ఇది కాదు. అది కాదు, పని చెయ్యి. అయితే పని చేసేటప్పుడు నీ మనసు జాగ్రత్త. పనిచేసేటప్పుడు నీ మనసు జాగ్రత్త. నువ్వు ఏ మనసుతో పని చేస్తున్నావో దాన్ని దేవుడు చూస్తాడు. ఏ మనసుతో పని చేయాలి మనము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మరి మీ టైం అయింది 1:16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అపవాదికి చోటియకుడి, దొంగిలవాడి ఇక మీదట దొంగిలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. ఇక మీదట దొంగిలక పంచిపెట్టుటకు, అదనమాట. ఆ మనసుతో పనిచేయాల. అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలెను. చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడాలి. అక్కర గలవానికి పంచిపెట్టే బుద్ధితో పని చేయాలంట క్రైస్తవుడు. కాబట్టి మనసు కూడా ఏ మనసుతో పనిచేసి కానుకలు అర్పించాలో కొత్త నిబంధన క్రైస్తవులకి దేవుడు తేటగా తెలియజేశాడు. ముందుకెళ్తున్నాడు నేను. ప్రత్యేకించి భౌతికమైన రాజ్యాలతో బాంధవ్యం. మూడవది, భౌతికమైన రాజ్యాలతో ఎలాంటి బాంధవ్యం ఉండాలి? భౌతికమైన రాజ్యాలతో, విదేశీ వ్యవహారాలని చదివాం కదా వాళ్ళకి. ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులు భౌతికమైన లోకముతో ఎలాంటి బాంధవ్యం ఉండాలి? భౌతికమైన రాజ్యముతో ఎలా మసులుకోవాలి, ఎలా నడుచుకోవాలి? ద్వితీయోపదేశకాండంలో మనం చదివాము. వారు పరాయి దేశస్తుల్ని పెళ్లి చేసుకోకూడదు, పెళ్లికి ఇయ్యకూడదు, అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు వాళ్ళు. ఈ రోజున కూడా మనకు కొత్త నిబంధనలో విశ్వాసితోనే వివాహ బాంధవ్యాలు ఏర్పడటం అన్యజనుడిని పెళ్లి చేసుకోకూడదు. చదువుతాం, ఇలాగ రాగబడింది లేఖనాల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగు చీకటితో ఏం పొత్తు, క్రీస్తులకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసంతో విశ్వాసం పాలెక్కడిది. అదనమాట. అన్ని జనులతో క్రైస్తవులకి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవద్దు. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి సాధక. ముందుకెళ్దాం. లోకంతో
లోక ప్రభుత్వాలతో, లోక ప్రభుత్వాలు, భౌతికమైన ప్రభుత్వాలు, వాటితో మనకి ఎలాంటి బాంధవ్యం ఉండాలి? రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. లోక సంబంధమైన ప్రభుత్వాలతో మనం ఎటువంటి బాంధవ్యం ఉండాలి? ప్రభుత్వాలకి లోబడాలి. ప్రభుత్వాన్ని ఎదిరించేవాడు దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు. రామపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండాలి. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. శిక్ష తెచ్చుకుంటారు. చాలు. ప్రభుత్వం చేసేవారు చెడ్డ కార్యక్రమాలకి ప్రభుత్వం చేయరు కానీ అని చెప్పేశాడు. కాబట్టి ప్రభుత్వాలకి లోబడి ఉండాలి క్రైస్తవులు. ఒకవేళ అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా మీరు ఆరాధన చేసుకోకూడదు ఇక్కడ అని ఎవరైనా కానీ ప్రభుత్వం కానీ వ్యతిరేకం తిరిగిందనుకో, అప్పుడు మనం ఏం చేయాలా? లోబడి ఉండాలా? ఆహా, వాళ్ళు ఏం చేసుకున్నా, ఏం చట్టం చేసుకున్నా ఆరాధన మాత్రం మానకూడదు. ఆ రోజున నెబుకద్నెజరు రాజు షడ్రకు మేషకు అబేద్నెగోలకి వ్యతిరేకంగా చట్టం చేశాడు, శాసనం చేశాడు. ఏ దేవుని యొద్ద ఏ మనుషుడు ప్రార్థన చేయకూడదు. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేసేవాళ్ళు. దానియేలు ప్రార్థన చేసేవాడు. రాజు ఒక బంగారు ప్రతిమను ఏర్పాటు చేసి పెట్టి దాని ఎదుట ప్రతి మనుషుడు సాగిలపడాలి శాసనం చేశాడు. శాసనం చేస్తే ఆ శాసనానికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు లోబడరు. ఎందుకు? వారి దేవుడు ఒక్కడే, ఆయనకు మాత్రమే మొక్కాల. ఏ విగ్రహము దేవత కాదు. అగ్నిలో పడేస్తా, ఏమన్నా చేసుకో, మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కం, అదనమాట. కాబట్టి ప్రభుత్వాలకి లోబడాలి. ఎంత మేరకు లోబడాలి? అపోస్తలుల బోధకు వ్యతిరేకం కానంత వరకు లోబడాలి. ఆజ్ఞకు వ్యతిరేకం కానంత వరకు లోబడాలి. వ్యతిరేకమైందనుకో అప్పుడు లోబడడానికి లేదు. అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడున్న మత నాయకులు ఏం చేశారంటే యేసు ప్రభు నామాన్ని ప్రకటించొద్దు అని కొరటతో కొట్టారు, జైల్లోకి వేశారు, బొండలేసి బిగించారు, అవమానపరిచారు అపోస్తలుని. అయినా అపోస్తలులు సువార్త ప్రకటించడం మాత్రం మానలేదు. అదనమాట. కాబట్టి కొత్త నిబంధన లోక సంబంధమైన ప్రభుత్వాలకి ఏ రూపంలో ఎంత మేరకు లోబడి ఉండాలి అనేది తేటగా తెలియజేయబడింది. అయితే ఒక మాట, ప్రభుత్వంతో మనము హక్కుల కోసం పోరాటం చేయడం, ర్యాలీలు చేయడం ఇది దేవుడు కోరుకోలేదు. దేవుడు చెప్పలేదు. ఒకవేళ హింస వచ్చిందా అనుభవించు, శ్రమ వచ్చిందా అనుభవించు, అంతేగాని ర్యాలీలు, గుంపులు ప్రభుత్వాలని దించాలా, మనకు హక్కులు ఉన్నాయి, హక్కుల కోసం పోరాటం చేస్తాం అనేది కొత్త నిబంధన సంబంధులకి సంబంధం లేని కార్యక్రమం అది. ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల హక్కుల పోరాట సమితి అని ఒక ఆయన. వద్దు, మనం ఈ లోకం కాదు. ఒకవేళ క్రీస్తు విషయమై ప్రాణం పోయిందా, ప్రభు కోసం ప్రాణత్యాగం చేశావు, నీకు రేపొద్దున జీవి కిరీటం ఉంటుంది. అవమానం ఎదుర్కొన్నావా, హింస ఎదుర్కొన్నావా, పర్వాలేదు, బహుమానం ఉంటుంది. అక్కడ నీతి కిరీటం ఉంటుంది. పేతురు యోహాన్ని చెరసలు వేసి కొట్టారు. తక్కిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? అప్పటి 3000, తర్వాత 5000. ఎంతమంది క్రైస్తవులు ఆ రోజున జత చేసుకొని అందరికి వచ్చి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడా పేతురు? మరి ఏమర్థమైంది ఈ రోజున క్రైస్తవులకి? ఎటుపోతుంది కదా, ర్యాలీలు చేద్దాం, హక్కుల కోసం పోరాడదాం, మనల్ని కాదంటారా, రాజ్యాంగం ఏం చెప్పింది అంటాడు. రాజ్యాంగం ఏం చెప్పినా మన రాజ్యాంగం ఏం చెప్పిందో చూసుకోవాలి, మనం దాని ప్రకారం నడవాలి, మళ్ళీ పరలోకం. కాబట్టి
భౌతికమైన రాజ్యాలతో మనం ఎటువంటి బాంధవ్యం కలిగి ఉండాలో, ఎలా నడుచుకోవాలో కొత్త నిబంధన తేటగా తెలియజేసింది. ఆ తర్వాత మనం చదువుతాము, లోకాన్ని ప్రేమించకూడదు, లోకంతో బాంధవ్యం. 4వది లోకముతో దయచేసి నన్ను ఓడ్చుకోండి. కొత్త నిబంధన మీకు అర్థమైతే మనం ఎలా బతకాలో మీకు అర్థమవుతుంది అనేది నేను కొంచెం త్వరితగతిన వెళ్ళిపోతున్నా. లోకంతో సంబంధం, లోకంతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి మనం చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు తన శిష్యుల గూర్చి ఇలాగ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో, 17వ అధ్యాయం 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, అదనమాట. యేసు ప్రభు లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషించును. అదనమాట. మనం లోక సంబంధులం కాదు. లోకం మనల్ని ద్వేషించిన ఒకటే మనం గుర్తు తెచ్చుకోవాల్సింది, మన ప్రభువుని ద్వేషించింది. మనల్ని ద్వేషించడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ తర్వాత చెప్పాడు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి లోకంలో ఏముంది? చీకటి ఉంది. మనం ఎక్కడికి వచ్చాము? దేవుని వెలుగులోకి వచ్చాము. అది చెప్తున్నాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుడు సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజల మనము. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిమి అని చెప్పేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, లోకంతో సంబంధ బాంధవ్యాలు, ఎలాంటి సంబంధం ఉండాలి? కావున మీరు ప్రియులైన పిల్లల వలె అది దేవుని పోలి నడుచుకోవాలి, కానీ లోకాన్ని పోలి నడుచుకోకూడదు. దేవుని పోలి నడుచుకున్నది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అప్పగించుకొనెను. ప్రేమ కలిగి నడుచుకోండి. 5వ అధ్యాయం 8వ వచనం, ఎఫెసీ పత్రిక 5:8లో, మీరు పూర్వము చీకటి ఉంటుంది, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచు ఉంటుంది. 5వ అధ్యాయం 3వ వచనం, ఎఫెసీ పత్రిక 5:3, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కాబట్టి మనము లోకంతో ఎటువంటి బాంధవ్యం ఉండాలా? అసలు అది చీకటి, మనము వెలుగు సంబంధులం. లోకమంతా కృష్ణారితనంతో ధనాపేక్షతో పాపులాడుతూ ఉంది, పరిగెత్తుకుంటూ పోతుంది సంపాదించుకోవడానికి. కానీ క్రైస్తవుడు సంపాదించుకోవడానికి పరిగెత్తేది కాదు, పరలోకము పౌరుడు అతని. లోక సంబంధి కానట్టు బతుకుతాడు. యేసు ప్రభు భూమి మీద 33.5 సంవత్సరాల పాటు జీవితాన్ని ఏం సంపాదించుకున్నాడు? ఏం తల్లి అన్న తమ్ముళ్ళు ఉన్నారు కదా, చెల్లెళ్ళు ఉన్నారు యేసు ప్రభుకి. కానీ ఏం సంపాదించాడు?
శిష్యులు ఉన్నారు 12 మంది, వెంట తిరిగిన వాళ్ళు, నమ్మి వచ్చిన వాళ్ళు, వెంటాడిన వాళ్ళు. వాళ్ళకేమి ఇచ్చిపోయాడు? ఇదిగో నాయన, ఈ సూట్ కేసులో వెండి బంగారం ఉన్నాయి, ఇది నీకు పేతురు, ఇది నీకు యోహాను అన్నాడా? ఏం లేదు. నీ వాక్యం ఇచ్చిపోతున్నా, నా సమాధానం మీకు ఇస్తున్నా అని చెప్పేసాడు, శాంతిని మీకు ఇస్తున్నా అని చెప్పాడు ఆయన. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, లోకంతో మనము ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు. మనం చీకటి కాదు, వెలుగు. ఆ తర్వాత చెప్పాడు ఆయన, లోకాన్ని ప్రేమించొద్దు అని చెప్పాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును లోకంలో నుంచి పుట్టాయి, వాటిని ప్రేమించొద్దు అన్నాడు. లోకంతో స్నేహం చేయొద్దు అన్నాడు. లోక స్నేహం దేవునితో వైరం అని చెప్పాడు. లోకాన్ని స్నేహించేవాడు దేవునితో వైరం పెట్టుకున్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత మనకు పాపముతో ఎటువంటి సంబంధాలు ఉండాలో తెలియజేశాడు. లోకంతో అయిపోయింది, ఇప్పుడు పాపంతో అయిపోయినాయి. పాపంతో ఎటువంటి పొత్తు పెట్టుకోకూడదు క్రైస్తవుడు. 5 పాపముతో. మన సమస్య పాపమే. మన సమస్య పాపమే. మనల్ని పరలోకానికి వెళ్ళకోకుండా నరకానికి తీసుకెళ్ళేది పాపమే. అది ఏ చిన్న పాపమైనా. అందుకే ఆయన ఏమన్నాడంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అని చెప్పాడు. చదువుతాం, లేఖనాల్లో ఇలాగ రాయబడింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతాం. 5 నుంచి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు, 5వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆయనతో కూడా 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి అంత మాత్రం లేదు. అదనమాట. చీకటి ఎంత మాత్రం? చీకటి అంటే పాపం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొనొచ్చు, చీకట్లో నడిచిన ఎడల అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుందుము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగు నీతి. దేవుడు నీతిమంతుడు, మనం కూడా నీతిలో నడవాలి. అప్పుడు అన్యోన్య సహవాసం ఉంటుంది. దేవుడితో సహవాసం, మనం పాపంతో సహవాసం కాదు. ఒకప్పుడు పాపానికి దాసులము, ఇప్పుడు నీతికి దాసులం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒకప్పుడు మీరు పాపములకు దాసులై ఉంటిరి, ఇప్పుడు క్రీస్తు యేసునందు నీతికి దాసులు అన్నాడు. 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, మీరు పాపములకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడినారో, అపోస్తలుల బోధకు అప్పగింపబడ్డారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులం. మనం పాపానికి దాసులం కాదు. 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక, మన అవయవములను నీతికి సాధనాలుగా అప్పగించాలా, పాపానికి సాధనాలుగా అప్పగించకూడదు అని చెప్పాడు. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపముని ఎలనీయకుడి, అవయవములను దుర్నీతి సాధనాలుగా అప్పగింపకుడి. అయితే మృతులను సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించుకుని అవయవములను నీతికి సాధనాలుగా అప్పగించుకున్నది. అదనమాట. ఒకవేళ అనాలోచనగా నీకు తెలియకోకుండా పాపం చేసావనుకో, అప్పుడు ఆ పాపం చేశానని దాంట్లోనే మునిగిపోవద్దు, కుమిలిపోవద్దు. ఆ పాపాన్ని ఒప్పుకొని కృష్ణ ప్రభుకి అప్పచెప్పు. ఆయన మన పాపము నిమిత్తము శాంతికరమై ఉన్నాడు దేవుడి సముఖంలో. రెండవది, యేసు ప్రభు రాజు ఎలాగో అలాగుననే యేసు మనకి ప్రధాన యాజకుడు. మన పాపముల నిమిత్తము దేవుడి సముఖంలో యాజకత్వం చేస్తాడు ఆయన. యేసు ప్రధాన యాజకుడు, మన పక్షాన దేవుడి సముఖంలో ఉన్నాడు.
పొరపాటున పాపం చేస్తే, మనం పాపం చేయము, పొరపాటున పాపం జరిగితే అది. అయితే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి యేసు ప్రభు ప్రధాన యాజకత్వం పనిచేయదు. పొరపాటున జరిగిన పాపానికి పాప క్షమాపణ ఉంటుంది తప్ప, సాహసించి తెలిసి పాపం చేస్తే పాప క్షమాపణ ఉండదు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి కొత్త నిబంధన జీవిత విధానం, ఆజ్ఞలు, ఆ నిబంధన ఏ రూపంలో ఉంది, ఏ విధంగా ఉంది, అది మీకు తెలియకోకుండా క్రైస్తవ జీవితం జీవించలేవు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండా అదిగో ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది మనకున్నాడు. ఆయన మన పాపము శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపము మాత్రమే కాదు, శాంతి సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు ఆయన, మన పక్షాన దేవుడి సముఖంలో ఉన్నాడు. కాబట్టి క్రీస్తు రక్తము మనల్ని మొదటిగా బాప్తిజం పొందినప్పుడు మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, రాజ్యంలో ప్రవేశింపజేస్తుంది. ఆ తర్వాత పొరపాటున ఏదైనా కాలు జరిగితే దాన్ని కూడా యేసు ప్రభు రక్తం మనల్ని క్షమిస్తుంది, పరిహారం చేస్తుంది, దేవునితో సహవాసం తెగిపోకుండా కాపాడుతుంది. అన్య జనులకి ఈ అవకాశం లేదు. రాజ్యంలోకి వచ్చిన వారికి ఈ వెసులుబాటు. కాబట్టి దేవుని రాజ్యంలో వాతావరణం మనుషుల అంతరంగాల్లో ఎటువంటి బాంధవ్యాలు ఉండాలా, వారు ఎలాగో దేవుడిని ఆరాధన చేయాలా, ఎటువంటి సంబంధాలు ఉండాలా, ఆర్థిక విధానం ఎలాగుండాలా, పాపంతో ఎలాగుండాలి, లోకంతో ఎలాగుండాలి, ఇదేది తెలియకోకుండా క్రైస్తవ జీవితం జీవించలేదు. చివరిగా సాతానుతో మనం ఎలా నడుచుకోవాలో కూడా చెప్పాడు గ్రంథంలో. సాతానుతో మనం ఎలా నడుచుకోవాలి, దానికంటే ముందు క్రమశిక్షణ. సంఘము క్రమశిక్షణగా నడుచుకోవాలి. క్రమశిక్షణ లేకపోతే తప్పిదం జరుగుతుంది. కొరింథీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. జారత్వం జరుగుతుంది సంఘంలో. అయినా కూడా పక్కనున్న సహోదరులు దాన్ని పట్టించుకోకుండా వాటితో పాటు ప్రభురాత్రి భోజనం చేస్తున్నారు, కలిసి భుజాల మీద చేసుకొని తిరుగుతున్నారు. పౌలు ఆ సంగతిని క్లోయో ఇంటి ద్వారా సంగతి తెలుసుకుని అట్టి వాణి గూర్చి రాశాడు, మీలో జారత్వం ఉందని వదంతి కలదు, అట్టిది లోకంలో కూడా ఉండదు, అలాంటిది మీ మధ్యలో ఉంది, వాడిని వెలివేయండి అని చెప్పేశాడు. కాబట్టి ఎవడైనా సంఘంలో జారుడు కానీ, వ్యభిచారి కానీ, ఆ ఇద్దరు భార్యలు కలిగిన వ్యక్తి కానీ ఎవడైనా ఉంటే వాడిని సంఘంలో నుంచి వెలివేయాల. వానితో రాజీ పడకూడదు. వెలివేయలేదనుకో, అది పురుషుల పిండి నీకు తగులుతుంది. ఆ పురుషుల పిండి నీకు తగిలినప్పుడు ఆ పాపం నీకు అంటుకుంటుంది, ముద్దంతా చెడిపోతుంది, సంఘం అంతా పాడవుతుంది. అది రాజ్యం కాదప్పుడు, సొదొమ గోమొర్రా అవుతుంది అప్పుడు. కాబట్టి సంఘంలో క్రమశిక్షణ ఉండాలి. పాపమును సంఘంలో ప్రవేశపెట్టకూడదు ఎవరే కానీ. నీ మూలంగా జరగకూడదు, నీ సహోదరుని మూలంగా జరుగుతున్నా నువ్వు చూసి ఊరుకోకూడదు, ఖండించాలి దాన్ని. ఎందుకంటే అది పరిశుద్ధమైన సంఘం, శ్రీస్తు ప్రభు శరీరం, శ్రీస్తు ప్రభు యొక్క కన్యక, పవిత్రురాలండి, దేవుని రాజ్యం. అపవిత్రం చేయకూడదు ఎవరే కానీ దాన్ని. నీ సహోదరుడు నీ వలన అభ్యంతర పడకూడదు, క్రమశిక్షణలో భాగం అది. నువ్వు జాగ్రత్తగా మలుచుకోవాలి. నీ సహోదరుని పట్ల క్షేమము ఆలోచన చేయాలి. నీ క్షేమం గురించి మాత్రమే కాదు, నీ క్షేమం కంటే ముఖ్యంగా నీ సహోదరుల క్షేమం గురించి నీవు ఆలోచన చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగంటున్నాడు ప్రభు అయిన యేసు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, ఒకరి భారములను ఒకరు భరించవలసిందే అని చెప్పాడు.
చూస్తాను లేఖన భాగం. గల్తీలకు రాసిన పత్రిక సోదరులారా, 6వ అధ్యాయం. సహోదరులారా, ఒకడు ఏ ఒకడు తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను కూడా శోధింపబడుతునేమోనని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో చిక్కుకున్న వాడిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకటి భారంలో ఒకటి భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను ఒట్టివాడై ఉండి ఎంచుకోకూడదు. అలాగే తను ఏ స్థితిలో ఉన్నాడో, తన సామర్థ్యం ఎంతో, తన స్తోమత ఎంతో, ఆత్మ సంబంధమైన స్థితి ఎలాగుందో దాని ప్రకారంగా జీవనం కొనసాగించాలి. క్రమశిక్షణతో కూడిందనమాట సంఘం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో క్రమశిక్షణ. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. 17వ వచనం. సహోదరులారా, నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టి అదనమాట. బోధకు వ్యతిరేకంగా భేదాలు రాకూడదు సంఘంలో. భేదాలు కలగజేసేవాడు ఎవడైనా ఉంటే వాడిని ఏం చేయాలా? కనిపెట్టి వారిలోనే తొలగిపోండి. కాబట్టి ఒకే బోధ, ఒకే విశ్వాసము, ఒకే ఆలోచన విధానము, ఏక మనస్సు, ఏకతాత్పర్యం కలిగి ఉండాలి సంఘం. నీ విశ్వాసం వేరే, నా విశ్వాసం వేరే, మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం, రొట్టెలో పాలుపంపులు పొందుతాం. దేవుడు అంగీకరించడు. మీకు ఇష్టం ఉండొచ్చు, దేవుడు అంగీకరించడు. ఆయన విశ్వాసం వేరే, నీ విశ్వాసం వేరే. ఎట్లా కలిసి భోజనం చేస్తావు? ఎట్లా ప్రభురాత్రి భోజనం అవుతుంది అది? అప్పుడు ఏం చేయాలా? కూర్చొని విశ్వాస విషయంలో, దేవుని కుమారుని కూర్చున్న జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాల. చర్చించుకొని అపోస్తలుల బోధకు లోబడాలి. ఏదైనా భేదం ఉందో దాన్ని ఏం చేయాలా? ఆ భేదాన్ని సరిచేసుకోవాలి. భేదాలతో కలిసి ప్రభురాత్రి భోజనం చేయకూడదు. క్రమశిక్షణ అన్నమాట ప్రభురాత్రి సంఘంలో క్రమశిక్షణ. ఆ తర్వాత అపవాదితో సంబంధ బాంధవ్యాలు. అపవాదితో ఎలా ఉండాలి? వాటితో సంబంధం లేదులే మనకి. అపవాదితో ఎలా ఉండాలి? అపవాదితో ఎలా ఉండాలి? మొదటిగా వాడు మనకి శత్రువు, విరోధి, గర్జించు సింహం వల్లే మనల్ని మింగేయడానికి ఎదురు చూస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలా? వాడిని తంత్రాలను ఎరగాల. ఆదాముని మోసపరచడానికి ఏ రూపంలో వచ్చేటాడు? ఆదాముని మోసగించడానికి. ఆదాముని మోసగించడానికి అదే అనమాట. అబద్ధం మోసగించే ప్రయత్నం చేశాడు, విజయం పొందేటాడు. కాబట్టి ఎటు గుండొచ్చినా, నీ కుటుంబం గుండొచ్చినా, లేదా ఇంకొకటి భార్య గుండొచ్చినా, నీ పిల్లల గుండొచ్చినా, లేదా నువ్వు పనిచేసే దగ్గర నీ ఉద్యోగంలో ఎటు గుండొచ్చినా దాని తంత్రాలను ఎరగాలి. మనం తంత్రాలను ఎరగాలి, దాని కుయుక్తిని ఎరగాల. లేకపోతే ఏమైపోతాం? వాడి బాణానికి, అగ్ని బాణాలకి కాలిపోతాం. కాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? విశ్వాసం అనే డాల్ పట్టుకోవాలి, వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎంత చక్కగా ఉందో గ్రంథంలో కొత్త నిబంధన జీవితంగా. మరి మనకి ఎందుకు అర్థం కావట్లేదు? మనం ఆ దృష్టితో చదవట్లేదు, దాన్ని అసలు పట్టింపులేదు మనకి. ఆదివారం మాత్రమే క్రైస్తవులం. మనం పరలోకం వెళ్తామా? వెళ్ళాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను మీకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, క్రొత్త నిబంధన సంపూర్ణంగా ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైంది. మనుషుల ఇష్టాలని నెరవేర్చేది కాదు, హృదయాన్ని పరీక్షించు దేవుణ్ణి చిత్తాన్ని జరిగించేది.
ఒక మాట చదువుతాం చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో శత్రువు విరోధి అన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో క్షమించి ఉంటే సాతాను మనల్ని అదనమాట మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. అదనమాట. సాతాను మోసపరచుకోకుండా నీ సహోదరుడిని నువ్వు ఎక్కడ క్షమించాలో అక్కడ క్షమించాలా అంటే, లేకపోతే ఏమైపోతాడు? సాతాను కిందికి వెళ్ళిపోతాడు నీ సహోదరుడు. అది నువ్వు గ్రహించాలి. వాడి కుతంత్రాలు ఎరగాల, వాడి కుయుక్తిని ఎరగాల. అక్కడ అన్నాడు వాడి తంత్రములను మనము ఎరిగిన వారము అని చెప్పాడు. వాడి తంత్రాలు కాము అన్నాడు. ఎరుగని వారము కాము అంటే మనకి తెలుసు వాడి తంత్రాలు. తెలుసా? మనకి తెలుసు అంటున్నాడు ఆయన. మరి తెలుసా? తెలిస్తే ఎలాగుండాలి? ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. తెలియనోడు పడిపోతాడు. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు. 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మేము మనుషులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నా. కాబట్టి సంఘంలోకి అపవాది కుతంత్రాలు కుయుక్తి లోపలికి వచ్చాయి అనుకో, మనుషుల మనసులు చెరుపుతుంది. అది ఎప్పుడైతే మనసు చెరపబడిందో, అబద్ధపు బోధకి మనసు ఆకర్షింపబడిందో, అప్పుడు సంఘం అంతా పాడైపోతుంది. జాగ్రత్త అబద్ధ బోధ విషయంలో. ఆ రోజున దేవునితో ఇశ్రాయేలీలకున్న బాంధవ్యాన్ని ఎవరే కానీ విడదీయరాదు. ఎవరే కానీ అంటే ఎవరెవరు చెప్పాడు అక్కడ? అబద్ధ ప్రవక్త చెప్పాడు, నీ కుటుంబకుల గురించి చెప్పాడు. ఆ తర్వాత కలలు కనేవాడు. ఆ తర్వాత గుంపు, ఒక గుంపు. ఈ రోజున కూడా అనేకమైన అబద్ధ బోధకులు గుంపు. ఒక ఆయనేమో యెహోవా సాక్షి అంటాడు, ఒక ఆయనేమో క్రీస్తు సాక్షి అంటాడు. యెహోవా సాక్షి కాదు, యెహోవాకు సాక్షులు ఉన్నారు. ఎవరంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు వారే యెహోవాకు సాక్షి. క్రీస్తుకు సాక్షులు ఉన్నారు. వారు ఎవరంటే అపోస్తలులు. మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారమై దేవుని బిడ్డలమై ఉన్నాం. మన మంచితనాన్ని బట్టి, మన నీతిని బట్టి లోకంలో ఉన్న వారిని, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాల. మన జీవన శైలిని బట్టి నడిపించాలి వాళ్ళని. మన మాటల కంటే ఎక్కువగా మన ప్రవర్తన వారి మీద ఎక్కువ ప్రభావితం చూపుతుంది. నువ్వు 10 మాటలు చెప్పు, దానికంటే ఒక పని అతని విషయంలో శ్రద్ధ తీసుకొని జరిగించు, అతన్ని వెంట వస్తాడు. నీ 10 మాటల కంటే ఒక మంచి పని అతని విషయంలో ఎక్కువ ప్రభావితం చూపుతుంది. అందుకే అన్నాడు ప్రభువైన యేసు, మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని చెప్పి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అటు లోకంలో ఎలా బ్రతకాలో చెప్పేసి, అపవాదితో ఎలా ఉండాలో చెప్పాడు. కొత్త నిబంధన వేరే, పాత నిబంధన వేరే. ద్వితీయోపదేశ కాండంలో సంపూర్ణంగా సంక్షిప్తం చేసి చెప్పేశాడు అన్నమాట పాత నిబంధనని. వారి ఆర్థిక విధానము, న్యాయ వ్యవస్థ, వారి మత వ్యవస్థ, విదేశీ వ్యవహారాలు క్షుణ్ణంగా చెప్పేశాడు. ఆ తర్వాత యెహోషువని నాయకునిగా చేసి మోషే 34వ అధ్యాయంలో మరణిస్తాడు. అది ద్వితీయోపదేశ కాండం.
అక్కడి నుంచి కొత్త నిబంధనకు వచ్చాం. దేవుని వాక్యాన్ని ఓపికగా విన్న మీ అందరికీ శుభనామంలో వచనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. కరుణా సంపన్నుడగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మహాప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీ వాక్యమును ధ్యానించి అర్థం చేసుకునే కృపను మాకు దయచేశారు. మీకు స్తోత్రములు తండ్రి.